నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రస్తుతం మనతో పాటు కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. హాయ్ అండి, నమస్తే సార్, సినిమా కాదు సంచలనం. 35 years అవుతుంది ఇప్పుడు ఆ మూవీ వచ్చి. సో మళ్ళీ రిలీజ్ కూడా అవుతోంది. దట్ ఈస్ జగదేక వీరుడు అతిలోక సుందరి. సో వాట్ యు సే ఆన్ దట్? లైక్ ఇప్పుడు 35 years తర్వాత రిలీజ్ మళ్ళీ అందరూ కూడా థియేటర్స్కి ఫుల్ బుకింగ్ చేసుకొని వెళ్తూ ఉన్నారు. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ రియలీ. ఇప్పటికీ అది యూట్యూబ్లో వాటిలో ఉంది, జగదేక వీరుడు అతిలోక సుందరి. కానీ ఆ పెద్ద తెర మీద చూసే ఎక్స్పీరియన్స్ కోసం చాలామంది వెళుతున్నారు. 2D and 3D సార్ రిలీజ్. ఎస్పెషల్లీ అందులో అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్. వితౌట్ గ్రాఫిక్స్ మైమరిపించాడు. విన్సెంట్ అని ఫోటోగ్రాఫర్ అనమాట, ఇది కెమెరామెన్. ఆయన అసలు ఒక గ్రాఫిక్స్ కూడా వాడకుండా చేశాడట. కానీ అప్పట్లో గ్రాఫిక్స్ లేవు కదా, అయినా కానీ ఎట్లా క్రియేట్ చేశారు. సో హిమాలయాల్లోకి వెళ్ళే మానస సరోవరం సీన్ ఉంటుంది కదా, సహజంగానైతే అది సెట్లో రాదు. అందుకోసం ఏం చేస్తారు, వెళ్ళి కాశ్మీర్లోనే ఎక్కడో షూట్ చేస్తూ ఉంటారు జనరల్గా. దాన్ని ఒక సెట్లు వేసాడు ఆయన. సెట్ వేసి దాంట్లోంచి ఆయన చేశాడు. అంటే చిన్న చిన్న చినుకులు పడుతున్నట్టు వ్యాజ్లైన్ రాసి ఏదో టెక్నాలజీ ఉపయోగించి ఆయన ఆ కెమెరాలు ప్రయోగాలు చేసి అదంతా చేయడం అనేది దట్స్ గ్రేట్ ఎఫర్ట్ అని చెప్పాలి. విన్సెంట్ గారి కెమెరా పనితనం గ్రేట్ ఎఫర్ట్ అని చెప్పాలి. సో అది అంటే ముందుగా ఎందుకు చెప్పానంటే, మీరు పెద్ద తెర మీద చూస్తే ఇలాంటి ఒక కొత్త అనుభూతి వస్తుంది కదా. ఎస్పెషల్లీ శ్రీదేవి అంటే అందరికీ ఒక కలల రాకుమారి కదా. అప్పుడు వాళ్ళకని ఇప్పుడు వాళ్ళకని శ్రీదేవి అందాన్ని చూడాలంటే కూడా చాలామంది వెళ్తున్నారు. అలా చిరంజీవి గారిని ఆ యంగ్ స్టేజ్లో చిరంజీవి గారు ఎంత అద్భుతంగా చేశారు, చిరంజీవి గారి ఆ నటన, దాని గురించి కూడా. సో ఓవరాల్గా ఆ సినిమా ఇప్పుడు కనుక రిలీజ్ అయ్యి ఉంటే, నిజంగా ఆ రోజు తీసేసేయండి, ఆ రోజు కాకుండా ఈరోజు అదే సినిమా కనుక రిలీజ్ అయ్యి ఉంటుంటే ఇవాళ 3,000 కోట్ల సినిమా, అది 3,000 కోట్లు కలెక్షన్ చేసేది. ఇవాళ నంబర్ 1 ఏంటంటే దంగల్ కదా, 2,100 కోట్లేమో ఉన్నట్టు. తర్వాత బాహుబలి, తర్వాత ఈ పుష్ప 2 ఇలాంటివి ఉన్నాయన్నమాట. కానీ నిజంగా ఇవాళ అది ఎంత గొప్ప సినిమా అని చెప్పటానికి నేను చెప్తున్నా. ఇవాళ రిలీజ్ అయి ఉంటే 3,000 కోట్లు కొట్టేది. ఎలా చెప్పమంటారా? 3,14,00,000 టికెట్లు తెగాయట. అంటే 3,14,00,000 మంది చూశారు ఆ సినిమాని తెలుగు రాష్ట్రాల్లోనే. అంటే 3,14,00,000 అంటే ఇంటూ 300 రూపాయలు వేయండి టికెట్ ధర, అంతే 942 కోట్లు అయింది. అంటే రమారమి 1000 కోట్లు అండి. తెలుగు రాష్ట్రాలను 1000 కోట్లు వస్తే ఇక పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుంది కదా ఇప్పుడు. ఆ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తే ఎట్టుంటుందండి? గ్రాఫిక్స్ చేసి రిలీజ్ చేస్తే డెఫినెట్గా 3,000 కోట్ల బొమ్మ అది. రైట్. ఇప్పుడు మీరు టికెట్స్ గురించి మాట్లాడారు కాబట్టి నేను దీని గురించి రీసెర్చ్ చూస్తున్నప్పుడు ఐఎమ్ ఆల్సో బిగ్ ఫ్యాన్ ఫర్ శ్రీదేవి అండ్ ఆల్సో చిరంజీవి గారు. సో ఐ కేమ్ టు నో దట్ ఇది ఫస్ట్ సినిమా అప్పట్లో 6 రూపీస్ టికెట్ ఉండేది అని చెప్పేసి. 6.5 రూపాయల టికెట్ ఆ రోజు 210 రూపాయలు పెట్టి బ్లాక్లో కొన్నారట. మీరు వెళ్ళారా ఈ మూవీకి? అప్పట్లో ఎలా ఉండింది అది? యువర్ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా షేర్ చేసుకుంటారు? చిన్నపిల్లలం వెళ్ళాము. సో అప్పుడు కూడా దీనికి ఇంతే క్రేజ్ ఉందంటారా? 1990s లో అప్పుడే చిరంజీవి గారు మెగాస్టార్ అయ్యారండి. ఇక్కడ మెగాస్టార్గా అంటే సుప్రీం హీరో నుంచి మెగాస్టార్గా రూపాంతరం చెందుతున్న రోజులు అవి. నంబర్ 1 పొజిషన్ వచ్చిన కొత్తల్లో అవి నంబర్ 1 పొజిషన్. అప్పటికే చిరంజీవి గారు నంబర్ 1 అయిపోయారు. అట్ ద సేమ్ టైం మెగాస్టార్ అవుతున్న రోజులు, సుప్రీం హీరో బిరుదుంది, దాని తర్వాత మెగాస్టార్ రూపాంతరం చెందుతున్న రోజులు అవి. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు విపరీతమైన తుఫాను. థియేటర్లలో ఇలా కూర్చొని సినిమాలు చూస్తుంటే కింద నీళ్ళు వచ్చేసేవాట థియేటర్లోకి. సో చాలా మంది ఇట్లా కాళ్ళు పైకెత్తుకుని కూర్చొని చూసారట. అంటే అలాంటి ప్రతికూల సిచ్యువేషన్లో కూడా సినిమా 3,14,00,000 టికెట్లు తెగాయంటే మీరు ఆలోచించండి. అదే కనుక ఇవాళ రోజుల్లో, నేను ఎందుకు ఇందాక చెప్పానంటే, ఇవాళ రోజుల్లో మీకు సినిమా హిట్ అనుకోండి, హిట్ టాక్ వస్తే ఇంకా హిట్ అయ్యిద్ది అది. ఎందుకంటే బాగుంది అని ఒకసారి వస్తే ప్రచార మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం వస్తుంది కాబట్టి మళ్ళీ అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం బాగలేదంటే అసలు 100 కోట్లు 50 కోట్లు వసూలు చేసే సినిమా కూడా 10 కోట్లు 15 కోట్లు వసూలు చేస్తుంది. వాళ్ళ సిచ్యువేషన్ అది. కానీ దానికి మౌత్ టాక్ అద్భుతంగా వచ్చింది. మౌత్ టాక్తోనే మీకు 3 కోట్ల మంది పైగా సినిమా చూశారంటే ఇవాల్టి రోజుల్లో పాన్ ఇండియా
వేసి ఉంటే ఆ సినిమాని అదొక అద్భుతమైన అదనమాట. అంటే ఒక ఇంద్రలోకం నుంచి ఇంద్రుడి కుమార్తె ఇంద్రజ వచ్చి భూలోకంలోకి వచ్చి ఆమె ఉంగరం పోగొట్టుకుంటే ఏంటి అనే ఒక సినిమా. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా చూడటానికి కూడా జనానికి. సో దీనికి సెకండ్ పార్ట్ కూడా వస్తుందని చెప్తున్నారు ఇప్పుడు కొత్తగా. ఇప్పుడు చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ గారు, అలాగే రామ్ చరణ్ ఒక క్వశ్చన్ అడిగాడు మొన్న ఒక ఇంటర్వ్యూలో. సరే ఇప్పుడు మీ టీంని ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి, లాస్ట్లో శ్రీదేవి గారు ఆ ఉంగరాన్ని తీసి పక్కన పడేస్తారు, ఒక కొలంలో పడేస్తారు, ఒక ఫిష్ తినేస్తుంది దాన్ని, ఇంతకీ ఆ ఉంగరం ఏమైంది, ఆ ఫిష్ ఏమైంది అంటే సెకండ్ పార్ట్ కావాలని అడుగుతున్నాడు ఆయన. ఆ సెకండ్ పార్ట్ తీస్తే ఎలా ఉండాలి అనే దానికి కూడా వాళ్ళు ఒక ప్రకటన అన్యమస్కంగా ఒక ప్రకటన చేశారు అనధికారికంగా. దానికి నాగ్ అశ్విన్ అంటే ఈ నిర్మాత ఎవరైతే అశ్విని దత్ ఉన్నాడో అశ్విని దత్ అల్లుడు దర్శకుడు నాగ్ అశ్విన్, వాళ్ళ కూతురు నిర్మాతలు, అలాగే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణ, చిరంజీవి గారు కొడుకు రామ్ చరణ్ హీరో, అలాగే శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ హీరోయిన్గా ఈ సినిమా వస్తుంది అని చెప్పకనే చెప్పారు. సో బహుశా చాలామందికి ఇంట్రెస్ట్ డెఫినెట్గా చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది చాలామందికి. అది అంటే ఆ సబ్జెక్ట్లో దమ్ము ఉందండి. మీరు చూడండి ఆ సినిమాలో పాన్ ఇండియా అంటే ఇవాళ అంటున్నాం కానీ ఆ రోజుల్లోనే అది పాన్ ఇండియా మూవీ. నన్ను అడిగితే కాస్టింగ్ జనకరాజు వీళ్ళందరూ ఉంటారు, సో తమిళియన్స్ ఉంటారు, అమరేష్ పురి హిందీ నుంచి వచ్చాడా, వీళ్ళు కమెడియన్స్ తమిళనాడు నుంచి వచ్చారా, తమిళ ఇండస్ట్రీ నుంచి. అట్లా ఆ రకంగా తీసుకుంటే బహుభాషా నటులు ఆ రోజుల్లో నటించారు దాన్ని. కాకపోతే అప్పట్లో వాళ్ళకి మార్కెటింగ్ రాదు, సో ఇతర భాషల్లోకి తీసుకెళ్ళాలి అంత తలంపు లేదు కాబట్టి ఇప్పుడు చేయలేదు. కానీ బట్ ఆ సినిమా అశ్విని దత్ ఆయన ఒక నిర్మాత ఆయన చరిత్రలో అది అద్భుతమైన సినిమా, నెంబర్ 1 సినిమా అంటే అది ఆయన. ఎన్టీ రామారావు గారితో కూడా ఆయన సినిమాలు అనేకం తీశాడు. అలాగే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డిక్షనరీలో కూడా అది అద్భుతమైన సినిమా. అప్పటి వరకు ఆయన అలాంటి ఫాంటసీ సినిమా తీయలేదు. సో ఆయనకు కూడా ఆ సినిమా ఆయన అయితేనే తీస్తాడని ఆయనకు అప్పగించడం, అప్పటికి ఆయన ఫ్లాపుల్లో ఉండి కూడా ఆయనకు ఆ సినిమాని అప్పగించడం చిరంజీవి గారు అశ్విని దత్ గారు వాళ్ళు అనుకున్న దానికంటే అద్భుతంగా ఆయన తెర మీద చూపించడం, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఒక పండగ అండి, జాతరలా ఉండేది. ఇవాళంటే మీకు ఓటీటీలు వచ్చేసినాయి కానీ ఆ రోజుల్లో చిన్నప్పుడు మేమందరం వీసీఆర్ ఉండేది. చిన్నప్పుడు మేమందరం అయితే ఫ్యామిలీస్ తోటి పెద్ద కట్టకట్టుకుని వెళ్ళేవాళ్ళం అనమాట, జాతరలాగే వెళ్ళేవాళ్ళం. మధ్యతరగతి ఎంటర్టైన్మెంట్ ఏమి ఉంటుందండి. సరే ఆ మూవీలో ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే వచ్చిన సిచ్యువేషన్ మూవీస్లో కొన్ని సీన్స్ పిల్లలతో చూడలేము, లేకపోతే పెద్దవాళ్ళతో చూడలేము, ఇలా ఉంటుంది కదా. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చు. కామెడీ కానీ, శ్రీదేవి చిరంజీవి గారి మధ్య ఉండే రొమాన్స్, లవ్ కానీ, అదర్వైజ్ ఆ పిల్లల కేటగిరీలో వచ్చే ఇది కానీ అన్నీ బాగుంటాయి అసలు. అద్భుతంగా ఆ పిల్లలతో చిరంజీవి గారు విషయం ఏంటంటే చిరంజీవి గారికి చిన్నపిల్లలు ఎక్కువ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. అప్పట్లో పిల్లలు ఫ్యాన్స్ ఉండేవాళ్ళు, వాళ్ళే తల్లిదండ్రులను పట్టుకెళ్ళేవాళ్ళు. అలాగ అందుకే చిరంజీవి గారు ఆ సినిమాలో పర్టిక్యులర్గా ఒక పిల్ల గ్యాంగ్ని పెట్టారు, వాళ్ళతోటి కామెడీలు చేయడం. అలాగే జై చిరంజీవి పాట, ఆ పాట ఇప్పటికీ అజరామరం అండి. ఆ పాట ఎప్పుడు మోగుతూనే ఉంటుంది. అన్ని పాటలే కానీ ఆ జై చిరంజీవి అనే పాట ఎందుకు ఒక ఇన్స్పిరేషనల్గా అనిపిస్తూ ఉంటుంది. ఆ పాట ఎవరికున్నా అది ధైర్యం రావాలంటే ఆ పాట పాడుకునేలాగా ఉంటుంది అనమాట. అదొక దండకంలాగా అయిపోయింది ఆ పాట అప్పట్లో, ఆ రోజుల్లో. ఆ తర్వాత మీరు అన్నట్టుగా అబ్బని తీయనే దెబ్బ, ఇలాంటివి చాలా అద్భుతమైన సాంగ్స్. ఎస్పెషల్లీ కొరియోగ్రాఫర్గా ఫస్ట్ కొరియోగ్రఫీ చేసింది ప్రభుదేవ ఆ పాటకే, అబ్బని తీయనే దెబ్బ. వాళ్ళ నాన్నగారు కొంచెం ఏదో సిక్ అవ్వడం ఏదో సంథింగ్ అయితే చిరంజీవి గారు వెంటనే ప్రభుదేవ బాగా చేస్తాడు, ప్రభుదేవతో పెట్టిందని ప్రభుదేవ ఆ సినిమాకి చాలా అద్భుతంగా. అలాగే దినకుత పాట అయితే చిరంజీవి గారికి 104-105 ఫీవర్ అట. అంటే చిరంజీవి గారి డెడికేషన్ ఏంటనేది ఆ సినిమాలో. సో 10 రోజులు ఉంది సినిమా రిలీజ్ అవ్వటానికి, తర్వాత శ్రీదేవి గారు అవైలబుల్ ఉంటారు. అలాంటప్పుడు 2 రోజులు షూటింగ్ దీనికి కేటాయించారు. 105 ఫీవర్ ఉన్నా కానీ చిరంజీవి గారు 105 ఫీవర్లో కూడా వెళ్ళి డాన్స్ చేయడం అంటే ఆయన అంత కష్టపడ్డాడు కాబట్టి ఆయన మెగాస్టార్ అయ్యాడు. ఇవాళకి అదే గ్రేసు, అదే స్టైలు ఆయన మెయింటైన్ చేస్తున్నాడంటే తపన, కసి, ఆయన వృత్తి పట్ల ఉండే ఒక గౌరవం, తపన, కసి అని చెప్పాలి. సో జగదేక వీరుడు అతిలోక సుందరం మళ్ళీ రిలీజ్ అవుతుందంటే అదొక దృశ్య కావ్యం అంటారు కదా, అట్లాంటి దృశ్య కావ్యం అది. ఎస్పెషల్లీ ఆ రోజుల్లో కొత్త అమరీష్ పురి అంటే ఆ డైలాగులు
ఆయన డైలాగులు కొంచెం ఆ హిందీ వ్యక్తి కదా ఆయన, ఆ రకంగా ఆ స్లాంగ్తో డైలాగులు చెప్పడం, మంత్రగాడిలాగా ఆయన ఉండడం, అది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక పాతాళ భైరవిలో గుర్తు తెస్తుంది అనమాట. అంత అద్భుతమైన సినిమా. ఓవరాల్గా ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. ఇవాళ మళ్ళీ రిలీజ్ అయిందంటే అది ఏదో డబ్బుల కోసం అని కాదు, కానీ మళ్ళీ ఒకసారి ఒక ఎక్స్పీరియన్స్. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇవాళ కూడా మీరు ఓటీటీలోనూ యూట్యూబ్లోనూ చూసుకోవచ్చు ఆ సినిమా. కానీ ఆ రోజులు ఇవాళ ఒక 30 years 35 years 40 years ఉండే వాళ్ళందరికి కూడాను ఆ సినిమా థియేటర్లో చూడటం మిస్ అయ్యి ఉండొచ్చు కదా, లేదా చిన్నతనంలో ఒక 4-5 ఏళ్ల వయసులో చూసి ఉండొచ్చు. వాళ్ళందరికీ ఆ మళ్ళీ పెద్ద సిల్వర్ స్క్రీన్ మీద ఆ సినిమాని చూసిన అనుభూతి కలిగించడానికి రిలీజ్ చేసాం తప్ప డబ్బుల కోసం కాదనేది. వాళ్ళు మళ్ళీ ఒకసారి రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని చాలామంది అండి, నాకు తెలిసిన మిత్రులు చాలామంది టికెట్లు బుక్ చేసుకున్నారు, వెళ్తూ ఉన్నారు. సో అది ఆ అనుభూతి పొందాలని ఒక భావిస్తూ ఉన్నారు. చాలా గ్రేట్ మూవీ అది. చిరంజీవి గారి కెరీర్లో కూడా ఒక అద్భుతమైన సినిమా అని చెప్పాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.